అందరికీ నమస్కారాలు. ఫస్ట్ మాదైతే ఈ ఊరు కాదు, వేరే ఊరు. నేను ఇక్కడ ఫస్ట్ రెండో పాపకి డెలివరీ అయినప్పుడు ఫస్ట్ పాపని ఇక్కడే జాయిన్ చేసినాను. అప్పటికి అక్కడ ఉంది స్కూలు. నాకెందుకో ఇక్కడైతే బాగా నచ్చేసింది. ఇంకా పేరెంట్స్ అంటే నాకంటే టీచర్స్ నా కూతుర్లను ఎక్కువ చూస్తున్నారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. మేడం కూడా ఫస్ట్ అదే చెప్పింది, మేడం అమ్మా మీకు ముగ్గురు ఆడపిల్లలు, నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను, మీ పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేయించు, ముగ్గురిని ఇక్కడే చూసుకుంటా నేను జాగ్రత్తగా అనింది. పెద్ద అమ్మాయికి మరి ఒకసారి వచ్చేసి కాల్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు నేను కూడా ఎందుకులే ఎగ్జామ్స్ టైంలో కదా వద్దు అని అనుకున్నాను. కానీ మేడం వాళ్ళు పంపించండి మేము చూసుకుంటాము అంటే నా కూతుర్ని బాగా చూసుకున్నారు. అందుకనేసి మేము PCMR జాయిన్ చేసినా కూడా మాకు వద్దు, మా పిల్లలు కూడా లేదమ్మా మేము హర్ష స్కూల్లోనే జాయిన్ అవుతాము, మాకు ఇక్కడ వద్దు, మాకేం చెప్పలేదమ్మా, ఇది PCMRలో కూడా ఇక్కడే జాయిన్ చేయొచ్చు అమ్మా అని మా పిల్ల ఏడ్చేసింది. ఒక 2 days కూడా స్కూల్కి వెళ్ళకోకుండా ఇక్కడే ఉండింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. నేను ఇక్కడే హర్ష స్కూల్లోనే పోతాను, టీచర్స్ నాకు బాగా చూసుకుంటారు అని చెప్పేసి. ఇంకా వచ్చేసి ఏందన్నా కానీ వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలా, మీరు అలా చేయకూడదు, బాగా మేడమ్స్ వాళ్ళు చెప్పినట్టే వినాలి అనేసి. అది మా పెద్దమ్మాయి అనేసి 3rd class చదువుతుంది. దాంట్లో ఒక రైతు అనే అది లెసన్ ఉందంట మేడం. అది చదివేసి మా అమ్మాయి చాలా ఏడ్చేసింది. అంటే మేము ఫార్మరు, మా ఆయన తను ఏడ్చేసింది అనమాట.